اقرأ باسم ربك الذي خلق خلق الإنسان من علق అస్సలామలైకుం రహమతుల్లాహి వబర్కాతు. రుజుమార్గం ప్రేక్షకులకు స్వాగతం. ఖురాన్ పరిచయం అనే అంశము తర్వాయి భాగం. వఇదా ఖురియల్ ఖుర్ఆను ఫస్తమీహు లహు వఅన్సితు లఅల్లకుం తుర్హమూన్. సూర ఆరాఫ్ సూర నంబర్ 7 వాక్యం 204. ఖురాన్ పారాయణము చేసేటప్పుడు మీరు కాముగా వినండి, మీరు కరుణించబడతారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. ఖురాను పారాయణము వినకండి అని మక్కాలో ఉన్నటువంటి ముష్రికులు అనేవారు. وقال الذين كفروا لا تسمعوا لهذا القرآن والغوا لعلكم تغلبون. 41వ సూర హమీం సజ్దా వాక్యం 26. సత్య తిరస్కారులైనటువంటి కాఫిర్లు అనేవారు, ఎంతమాత్రం ముమ్మాటికి ఖురాన్ వినకండి, మీరే విజయాన్ని సాధిస్తారు అని వారనేవారు. కానీ ఖురాన్ వినటం వల్ల ప్రయోజనం ఏమిటి? అల్లాహ్ యొక్క కరుణ ఎలా కలిగేది? కొన్ని విషయాలు మనం విందాం. తుఫైల్ బిన్ అమర్ అద్-దౌసి రదియల్లాహు అన్హు, ఈయన యమన్ దేశానికి చెందిన వ్యక్తి, గొప్ప కవి. ఆయన కవిత్వము అరబు దేశాల నలుమూలల గొప్ప ప్రాముఖ్యతగాంచింది. అరబ్బులు ఆయన్ని ఆహ్వానించారు. ఒక 3 మైళ్ళ దూరం నుండి ఘనస్వాగతం పలికారు. మరియు అన్నారు, మక్కాలో ఒక మాంత్రికుడు ఉన్నాడు, ఆయన మాట వినకండి అని ఆయన్ని చెవి కొరికారు. ఎందుకంటే ఆయన మాట విన్నోరు మారిపోతున్నారని చెప్పి ఆయన మాటలు వినకండి, ఆయన మాంత్రిక విద్యను ప్రదర్శిస్తూ ప్రజలని మారుస్తున్నాడు అని చెప్పి అన్నారు. తుఫైల్ బిన్ అమర్ అద్-దౌసి గొప్ప కవి. ఆయన తన చెవుల్లో దూది పెట్టుకొని, ఇయర్ క్లిప్స్ పెట్టుకొని తిరిగేవారు. ఒక రాత్రి హరంలో మక్కాలో గడపవలసి వచ్చింది. తుఫైల్ బిన్ అమర్ అద్-దౌసి ఆ రాత్రి మక్కాలో గడుపుతున్నారు. ఈలోగా అలవాటు ప్రకారము మహనీయులు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హరంలో మక్కాలో రాత్రి నమాజ్, తహజ్జుద్ నమాజ్ చదవటానికి వచ్చారు. నమాజ్ ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత ఆయన ఖురాన్ పారాయణం చేశారు. తుఫైల్ బిన్ అమర్ అద్-దౌసి ఆ దృశ్యాన్ని చూస్తూ ఆయన ఏం చదువుతున్నారో విందామని చెప్పి అనుకున్నాడు. ఎందుకంటే నేను గొప్ప కవిని, నాకేమీ కూడా తేడా రాదు వినటం వల్ల. ఇక్కడ ప్రజలు అజ్ఞానులు, వారు వింటే వారు మారిపోతున్నారు అని చెప్పి తుఫైల్ బిన్ అమర్ అద్-దౌసి తన చెవులో ఉన్నటువంటి దూది తీశారు. వినగానే ఆ గ్రంథంలో ఉన్నటువంటి మాధుర్యము, తీయదనము, కమ్మదనము అది ఆయనకి ఎంతో ఆహ్లాదకరం అనిపించింది. ఇంకా వినాలని చెప్పి ఆయనలో ఆశ పుట్టింది. వెంటనే ఆయన మరొక చెవిలో ఉన్నటువంటి దూది కూడా తీసేసి వినటం ప్రారంభించారు. వింటూ ఎంతో ఆనందంలో, సంతోషంలో తూగిపోయారు. ఎందుకంటే ఆయన కూడా గొప్ప కవి కావున మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పింది కవిత్వమా కాదా అనేది చాలా సులువుగా ఆయన గుర్తించగలడు. ఒక కవి ఎదటి కవిని గుర్తించగలడు. ఒక డాక్టరు మరొక డాక్టర్ని గుర్తించగలడు.
ఒక డ్రైవర్ మరొక డ్రైవర్ని, ఒక పైలట్ మరొక పైలట్ని, ఒక ఇంజనీర్ మరొక ఇంజనీర్ని గుర్తించగలడు. మరి ఈయన ఒక కవి కాబట్టి ఎదుర వ్యక్తి చెప్తున్నటువంటిది కవిత్వమా కాదా అని చెప్పి ఆయన సులువుగా గుర్తించగలడు. ఆయన గుర్తించింది ఏమిటంటే ఇది కవిత్వం కాదు, కవి యొక్క రచన కాదు, కవిత్వం కాదు, ఇది కవిత్వం కంటే ఉన్నతమైనది, చాలా ఔన్నత్యమైనది, కావున ఇది మానవ రచన ఎంత మాత్రం కాదు అని చెప్పి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెంటే ఆయన వెంట వెళ్ళిపోయారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇంటిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నారు. తలుపు తట్టాడు తుఫైల్ బిన్ అమ్ర్ అద్-దౌసి. ఎవరు? నేను తుఫైల్ అన్నారు. తలుపు తెరిచారు. తుఫైల్ బిన్ అమ్ర్ అద్-దౌసి నిలబడి ఉన్నారు. అహ్లన్ సహ్లన్ మర్హబా, స్వాగతం సుస్వాగతం, రండి దయచేయండి అని చెప్పి అన్నారు. ఆయన అన్నారు, వినుటకు ఇంపైనటువంటి ఆ గ్రంథ పారాయణం నేను వినాలని వచ్చాను. అందులో ఉన్న మాధుర్యాన్ని నేను రుచి చూశాను. ఇంకా వినాలనిపిస్తుంది. కాస్త ఆ గ్రంథం వినిపిస్తారా అన్నారు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఖురాన్ పారాయణం వినిపించారు. తుఫైల్ బిన్ అమ్ర్ అద్-దౌసి షహాదా చెప్పారు, సాక్ష్యం పలికారు. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహు లా షరీక లహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. ముస్లిం అయిపోయారు. మరియు అన్నారు, నేను ఉండే ప్రాంతం యమన్, నా తల్లిదండ్రులు ఉన్నారు, నా బంధుమిత్రులు ఉన్నారు, నా తోటి స్నేహితులు ఉన్నారు, వారందరికీ కూడా నేను ఈ సందేశం ఇస్తాను, మీరు అల్లాహ్తో దువా చేయండి అన్నారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దువా చేశారు. ఆయన చేసిన దువా ప్రకారం అనేక మంది అక్కడ అల్లాహ్ను విశ్వసించారు, సత్యధర్మాన్ని అనుసరించారు, సత్యధర్మాన్ని స్వీకరించారు. ఇస్లాం ధర్మాన్ని వారు కూడా పాటించడం మొదలెట్టారు. ఇలా తుఫైల్ బిన్ అమ్ర్ అద్-దౌసి అనేక మందిని ఇస్లాం వైపు ఆహ్వానించారు. తుఫైల్ బిన్ అమ్ర్ అద్-దౌసి ఖురాన్ యొక్క పారాయణం విని అల్లాహ్ కరుణను పొందారు. అందుకే అల్లాహ్ అన్నారు, లఅల్లకుమ్ తుర్హమూన్, దీని ద్వారా మీరు అల్లాహ్ యొక్క కరుణను పొందగలరు అని అన్నారు. మరి అదే విధముగా ఖురాన్ పారాయణం విని నజాషి రాజు, ఇథియోపియాకు చెందినటువంటి రాజు, అబిషీనియా రాజు, ఆయన కూడా ఇస్లాం స్వీకరించారు. జరిగిన విషయం ఏమిటంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులు మక్కాలో ప్రారంభంలో చాలా బలహీనులుగా ఉండేవారు. అందులో ఉన్నటువంటి నిరుపేదలు, బానిసలు, వారిని చిత్రహింసలు చేసేవారు మక్కాలో ఉన్నటువంటి బహుదైవారాధకులు, ముష్రికులు. చివరికి వారు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అందులో సుమయ్య రదియల్లాహు అన్హా, అలాగే యాసీర్ రదియల్లాహు అన్హు, వారు తమ ప్రాణాలనే కోల్పోయారు. చిత్రహింసలు పెట్టేవారు బిలాల్ హబ్షీ రదియల్లాహు అన్హుకి, జున్నేరా రదియల్లాహు అన్హుకి, అమ్మార్ రదియల్లాహు అన్హుకి. మరి ఈ చిత్రహింసలను సహించలేక భరించలేక వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను వేడుకునేవారు. అల్లాహ్ వారికి ఒక మార్గం తెరిచాడు. మరియు అన్నారు, మీరు మీ విశ్వాసాన్ని కాపాడుకోవటం కోసము, భూమి చాలా విశాలమైనది, మీ విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసము వలస పొండి అని. ఆ అనుమతి ద్వారా కొంతమంది, సుమారుగా 18 మంది మక్కా నుండి ఇథియోపియా వైపు, అబిషీనియా వైపు వలసకు వెళ్ళిపోయారు. ఈ విషయము మక్కాలో ఉన్నటువంటి అవిశ్వాస నాయకులు, బహుదైవారాధక నాయకులు విని తక్షణమే వెంటనే వారి గురించి అబద్ధాలు కల్పించి అనేకమైన బహుమతులు తీసుకొని నజాషి ఇథియోపియా యొక్క రాజు సమక్షంలో ఉన్నటువంటి మంత్రులకు బహుమతులు ఇచ్చారు. ఇచ్చి మక్కా విడిచిపెట్టి వచ్చేసినటువంటి బలహీనమైనటువంటి ఆ ముస్లింల విరుద్ధముగా
అనేకమైన అబద్ధాలు కల్పించి వారి గురించి పుసిగలిపారు. నజాషీ రాజుతో అన్నారు, కొంతమంది మతభ్రష్టులు మా దేశాన్ని విడిచిపెట్టి మీ దేశంలో వచ్చి తలదాచుకున్నారు. వారి వల్ల ఉపద్రవాలు అవుతున్నాయి, కావున మీరు వారిని మీ దేశం నుండి తరిమివేయండి అని చెప్పి అన్నారు. నజాషీ రాజు వారిని పిలిచి అడిగారు, ఏమయ్యా, మీ గురించి మీ పెద్దలు ఇలా కంప్లైంట్ చేస్తున్నారు, మీ విషయం ఏంటో చెప్పండి అని అన్నారు. నజాషీ వారి యొక్క మాటలు వినదలుచుకున్నాడు. వారందరిపై నాయకత్వం వహించినటువంటి జాఫర్ తయ్యారా రదియల్లాను, జాఫర్ బిన్ అబీ తాలిబ్ రదియల్లాను, ఆయన నిలబడి కొన్ని మాటలు చెప్పారు. చూడండి రాజా, గతంలో మేము 360 విగ్రహాల్ని పూజించేవారం. ఇప్పుడు ఒకే దైవమైనటువంటి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను మాత్రమే ఆరాధిస్తున్నాం. గతంలో మేము బాటసారులను దోచుకునేవారము, ఇప్పుడు బాటసారులను ఆదరిస్తున్నాము. గతంలో పుట్టిన ఆడపిల్లలని సజీవంగా పాతిపెట్టేసేవారు, ఇప్పుడు ఆడపిల్లలు పుట్టడం అనేది ఎంతో భాగ్యమని భావిస్తున్నాము. గతంలో మేము అత్యాచారాలు చేసేవారం, ఇప్పుడు మేము మంచి వైపు ప్రజల్ని ఆహ్వానిస్తున్నాము. గతంలో మేము బలహీనులపై దౌర్జన్యం చేసేవారం, ఇప్పుడు మేము బలహీనులను సత్కరిస్తున్నాము. రాజు ఆశ్చర్యపోయాడు. అంటే చెడు నుండి మంచి వైపు మీరు మరలారు, వీరికి అవి గిట్టట్లేదు, ఇది వాస్తవమేనా అని అడిగారు. వారు ఏమీ సమాధానం ఇవ్వలేక మక్కా నుంచి వచ్చినటువంటి నాయకులు అవును రాజా అన్నారు. అలాగైతే వారి వద్ద ఉన్నటువంటి గ్రంథ పారాయణం ఒకసారి వినండి అన్నారు. సరే, మీ వద్ద ఉన్నటువంటి పారాయణం ఏంటో కాస్త వినిపించండి అని రాజు కోరాడు. అప్పుడు రాజు ముందు జాఫర్ రదియల్లాను సూరే మరియం పారాయణం చేశారు. సూరే మరియంలో ప్రారంభంలో జకరియా అలైహిస్సలాం వారి గురించి వస్తుంది. ఆయన ఒక గొప్ప ప్రవక్త. జకరియా అనే పేరుతో క్రైస్తవుల వద్ద ఉన్నటువంటి పాత నిబంధనలో ఒక అధ్యాయమే ఉంది, ఒక పుస్తకమే ఉంది జకరియా అనే పేరుతో. జకరియా నామంలో అధ్యాయమే వారి వద్ద ఉంది. కావున జకరియా అలైహిస్సలాం వారి గురించి ప్రారంభంలో కొన్ని వాక్యాలు వస్తాయి. ఆ తర్వాత యహ్యా అలైహిస్సలాం, యోహాన్ బాప్తిజం ఇచ్చే యోహాన్ గురించి వస్తాయి. ఆ తర్వాత ఈసా అలైహిస్సలాం, మరియం అలైహిస్సలాం వారి గురించి వస్తుంది. జాఫర్ రదియల్లాను సూరే మరియం యొక్క ప్రారంభ కొన్ని వాక్యాలు పారాయణం చేశారు. జాఫర్ రదియల్లాను నజాషీ వద్ద, ఇథోపియా రాజు వద్ద ఖురాన్ పారాయణం ప్రారంభించారు. ఔదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఖాఫ్ హా యా ఐన్ సాద్ దిక్రు రహ్మతి రబ్బికా అబ్దహు జకరియా ఇద్ నాదా రబ్బహు నిదాఅన్ ఖఫియా قال رب إني وهن العظم مني واستعل الرأس شيبا ولم أكن بدعائك رب شقيا وإني كفت الموالي من ورائي وكانت امرأتي عاقرا فهب لي من لدنك وليا يرثني ويرث من آل يعقوب واجعله رب رزيا يا زكريا إنا نبشرك بغلام اسمه يحيى لم نجعل له من قبل سميا. ఈ పారాయణము జాఫర్ రదియల్లాహు వారు చేస్తూ ఉంటే నజాషీ యొక్క కళ్ళు చెమ్మగిల్లాయి. ఆయన కన్నీరు మున్నీరయ్యారు. అసురపూరితమైన నయనాలతో ఆయన అన్నారు, మీరు చదివినటువంటి ఈ పారాయణము
హజరత్ ఈసా అలైహిస్సలాం వారికి ఇచ్చినటువంటి ఇంజీల్ రెండు కూడా ఒకే దీపం నుండి వచ్చిన రెండు కాంతులు అని చెప్పి అన్నారు. ఇంత చక్కటి గ్రంథము, ఇంత చక్కటి మాటలు ఎవరి వద్దకు వచ్చాయో ఆయన ఒక మహాప్రవక్త అయి ఉంటారు. కాబట్టి మీరు ఈ దేశంలోనే స్వేచ్ఛగా ఉండండి అని చెప్పి అనుమతినిచ్చాడు రాజు. మక్కా నుండి వచ్చినటువంటి నాయకులు ఆశ్చర్యపడ్డారు. వీరికి ఇంత గర్వం అయిపోయిందా, వీరి మర్యాద ఇంత పెరిగిపోయిందా అని అనుకున్నారు. మరుసటి రోజు మరలా రాజు దగ్గరికి వచ్చి అన్నారు, రాజా, వీరు హజరత్ ఈసా అలైహిస్సలాం వారి గురించి ఏమంటారో అడగండి. వారు హజరత్ ఈసా అలైహిస్సలాం వారిని దూషిస్తారు, మరియం అలైహిస్సలాం వారిని దూషిస్తారు అని చెప్పి రాజు యొక్క చెవులు కొరికారు, చాడీలు చెప్పారు. రాజు మరలా పిలిపించి అడిగారు, ఈసా అలైహిస్సలాం గురించి, మరియం అలైహిస్సలాం గురించి మీ ఉద్దేశం ఏమిటి, మీరేమంటారు? జాఫర్ రదియల్లాహు అన్హు మరలా ఖురాన్ యొక్క పారాయణం చేశారు. మరియం అలైహిస్సలాం వారి గురించి అల్లాహ్ ఏం చర్చించాడు ఆ విషయాన్ని చదివి వినిపించారు. వద్కురు ఫిల్ కితాబి మరియం ఇద్ ఇంతబజత్ మిన్ అహ్లిహా మకానన్ షర్కియ్యా ఫత్తఖజత్ మిన్ దూనిహిం హిజాబన్ فأرسلنا إليها روحنا فتمثل لها بشرا سويا قالت إني أعوذ بالرحمن منك إن كنت تقيا قال إنما أنا رسول ربك ليهب لك غلاما زكيا قالت أنى يكون لي غلام ولم يمسسني بشر ولم أك بغيا قال كذلك قال ربك هو علي هين ولنجعله آية للناس ورحمة منا وكان أمرا مقضيا. ఇలా చదువుతూ హజరత్ ఈసా అలైహిస్సలాం వారి వాస్తవం వరకు వచ్చారు. అన్నారు ఈసా అలైహిస్సలాం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, قال إني عبد الله آتاني الكتاب وجعلني نبيا وجعلني مباركا أينما كنت وأوصاني بالصلاة والزكاة ما دمت حيا وبرا بوالدتي ولم يجعلني جبارا شقيا والسلام علي يوم ولد ويوم أموت ويوم أبعث حيا ذلك عيسى ابن مريم قول الحق الذي فيه يمترون ما كان لله أن يتخذ من ولد سبحانه إذا قضى أمرا فإنما يقول له كن فيكون وإن الله ربي وربكم فاعبدوه هذا صراط مستقيم. నజాషి రాజు భూమిపై నుంచి ఒక చిన్న రవ్వ తీసి అన్నారు, ఇప్పుడు చదివిన ఈ పారాయణంలో ఇంత కూడా తేడా లేదు, ఇంత కూడా అసత్యం లేదు, పరిపూర్ణంగా సత్యమైన వాక్యాలు వీరు వినిపించారు అని అశ్రుపూరితమైన నయనాలతో ఆయన సాక్ష్యమిచ్చారు. ఆయన అల్లాహ్ను ఒప్పుకున్నారు, ఈ గ్రంథం నిజమని ఒప్పుకున్నారు. ఈ గ్రంథం ఎవరికైతే ఇవ్వబడిందో ఆ ప్రవక్త సత్యమని చెప్పి ఒప్పుకున్నారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, الذين آتيناهم الكتاب يعرفونه كما يعرفون أبناءهم وإن فريقا منهم ليكتمون الحق وهم يعلمون. ఇది సూరే బక్రాలో ఉంది.
సూర నంబర్ 2 వాక్యం 146. ఎవరికైతే మేము గ్రంథం ఇచ్చామో వారు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిన్ను ఎలా గుర్తిస్తారంటే ఎలాగైతే తమ సంతానాన్ని తమ పుత్రులను గుర్తిస్తారు అని అందుకే అల్లా అన్నారు. నజాషి రాజు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వెంటనే గుర్తించారు. ఆయన నిజమైన ప్రవక్త అని చెప్పి, ఆయనకి ఇచ్చినటువంటి గ్రంథము వాస్తవం అని చెప్పి, మరియు అల్లా ఒకే ఒక్కడు అద్వితీయ ఆరాధ్య దైవం అని చెప్పి, ఈ గ్రంథంలో చెప్పినటువంటి విషయాలు వాస్తవం చెప్పి ఆయన ఒప్పుకున్నారు. మరి ఇందులో చదివినటువంటి పారాయణము ముందు జకరియా అలైహిస్సలాం వారి నుంచి వచ్చింది. జకరియా అలైహిస్సలాం వారు వృద్ధాప్యంలో తమ ఎముకలు బలహీనమైనప్పుడు, తల వెంట్రుకలు పండిపోయినప్పుడు, చర్మం మడతలు పడిపోయినప్పుడు అల్లాహను దువా చేస్తూ, సృష్టికర్త అయిన అల్లాహను ప్రార్థిస్తూ, అల్లా నిన్ను ప్రార్థించి ఎప్పుడు కూడా నేను నిరాశ పొందలేదు అన్నారు. అల్లా నా తర్వాత నాకు ఒక వారసుడు దేవా, అతను యాహూబ్ అలైహిస్సలాం వారికి, ఆ మహాప్రవక్త కూడా వారసుడు కావాలి. నా భార్య ఏమో గుండ్రాలు, మరియు నాకేమో వృద్ధాప్యం ఉంది. అత్యంత చివరి స్థితికి నేను చేరుకున్నాను వృద్ధాప్యంలో, అయినా నీతో ఎప్పుడు నిరాశ పొందలేదు. అల్లా ఆయనకు యహియా అని కుమారుడు పుడతాలని శుభవార్తనిచ్చాడు. మరియు అటువంటి పేరు గతంలో ఎవరికి కూడా లేదు అన్నారు. మరి ఆ కుమారుడు పుట్టేటప్పుడు 3 రాత్రింబవళ్ళు మీరు మాట్లాడలేరు, సైకలతో అల్లాను ధ్యానిస్తారు అని అన్నారు. ఇవన్నీ విషయాలు రాజు విని ఆయన కన్నీరు మున్నీరయ్యారు. మరియం అలైహిస్సలాం వారి గురించి చెప్తూ, మరియం అలైహిస్సలాం వారు తెరచాటునున్నప్పుడు, పవిత్రత పొందుతున్నప్పుడు, మానవాకారంలో అల్లాహ్ వద్ద నుండి ఒక దూత జిబ్రయీల్, రూహ్, ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆ దూత ప్రత్యక్షమయ్యారు. మరియం అలైహిస్సలాం వారు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే అల్లాహ్తో శరణం కోరారు. నీ నుండి శరణము కోరుతున్నాను, నీవే గనక భక్తిపరుడైతే ఇటువంటి స్థితిలో రావు అని చెప్పి ఆయన అన్నారు, నేను అల్లాహ్ వైపు నుండి పంపబడినటువంటి దూతను, మానవుడిని కాను. నీకు ఒక పరిశుద్ధ సంతానం గురించి శుభవార్తను ఇవ్వటానికి వచ్చాను. నాకెలా సంతానం కలుగుతారు? నాకే పురుషుడు తాకలేదే, మరి నేను చెడునడత నడిచేదాన్ని కూడా కాను. అలాగే ఎవరు తాక్కుండగానే నీకు సంతానం అవుతారు, ఇది జరిగి తీరుతుంది. ఆయన ప్రపంచ మానవులకి ఒక సూచనగా ఉంటాడు. ఈ వాక్యాలు చదువుతూ జాఫర్ రదియల్లాహు అన్హు అన్నారు, ఎక్కడికి వెళ్ళారు? మరియం అలైహిస్సలాం పుట్టినటువంటి సంతానాన్ని, ఆ బాల ఈసా అలైహిస్సలాం వారిని, బాల్యంలో ఉన్నటువంటి యేసు ఈసా అలైహిస్సలాం వారిని యూదుల్లో తీసుకువెళ్ళారు. వారన్నారు, ఓ మరియమ్మ, నీ తండ్రి ఎటువంటి వాడు కాదు, నీ తల్లి ఎటువంటి దాయి కాదు, నువ్వు ఇంత పెద్ద పాప భారాన్ని మోసుకొచ్చావా అన్నారు. అల్లా మరియం అలైహిస్సలాంతో అన్నారు, నీవు మాట్లాడవద్దు, ఉపవాసం ఉన్నానని చెప్పు, నీ పసిపిల్లవాడే చూస్తాడు ఆ విషయం. తల్లి తన పసిపిల్లవాడికి కాసి సైగ చేసి చూపించింది, ఆయన్ని అడగండి. హజరత్ ఈసా అలైహిస్సలాం ఉయ్యాలో నుంచి మాట్లాడారు, నేను అల్లాహ్ యొక్క దాసుడిని, అల్లా నాకు ప్రవక్త పదవి గ్రంథాన్ని ఇచ్చాడు, మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు జీవించినంత కాలం నమాజు చేయమని, జకాత్ చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. నేను నా తల్లి యొక్క విధేయత చూపేవాడిని, నేను పాషాణ హృదయం గలవాడిని కాను. ఇది మరియం అలైహిస్సలాం మరి ఈసా అలైహిస్సలాం వారి వాస్తవమని అల్లాహ్ తెలియపరిచాడు. అల్లాహ్ ఏదైనా చేయదలుచుకుంటే అగునుగాక అంటాడు, అది అయి తీరుతుంది అన్న. మరి ఈసా అలైహిస్సలాం ఇచ్చిన సందేశము, మీకు నాకు ప్రభు అయిన అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, ఇదే రుజు మార్గం అన్నారు. కాబట్టి నజాషి కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఆయన ఏమని సాక్ష్యం ఇస్తాడు అది మేము తర్వాత భాగంలో వింటాము.